మీకు ఏ టైప్ సంబంధం కావాలో చెప్తే. ఏ టైప్ అయినా పర్వాలేదు. కుంటైనా, గుడ్డైనా, బొల్లైనా, బోధైనా, బిడోయినా, చివరికి 10 ఏళ్ళు పెద్దయినా 10 ఏళ్ల పిల్లైనా కూడా పర్వాలేదు. ఆడదైతే చాలు. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావు నాశనం. ఆహా, ఎంత విశాల హృదయం. ఈ మాట గురజాడవారు వింటే. ఆయన ఎవరు? కట్నాలను అసహించుకున్న గొప్ప సంఘ సంస్కర్త. ఆయనకి నాకు ఇంకేంటి? ఆయన కట్నం వద్దన్నారు, మీరు కట్నం వద్దంటున్నారు. నేను కట్నం వద్దన్నానా? చెప్పుచ్చు కొరత. అదేమిటండి, మీరే కదా కుంటి గుడ్డి బొల్లి బోధ అన్నారు. అవన్నీ ఎగస్ట్రా క్వాలిఫికేషన్ లో. అవి ఉంటే కట్నం ఎక్కువ వస్తుంది, అందుకని అన్నాను. కట్నం ఎక్కువ వస్తుందని అన్నారా? అన్న ఎంత అపార్థం చేసుకున్నాను. పోతే పెళ్లి చూపులు శని ఆదివారాలు సెలవు దినాల్లో మాత్రమే జరగాలి. వై? అబ్బాయికి బోల్డ్ శాలరీ, 10 దినాల్లో అయితే జీతం బొక్క. ఓహో. ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లి చూపులు మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలోనే జరగాలి. అదేం టైం అండి? లంచ్ టైం అంటే మా అందరి భోజనాలు వాళ్లే భరించాలి. ఐసి. ఇకపోతే అప్ అండ్ డౌన్ ఆటో ఛార్జీలు కూడా వాళ్లే పెట్టుకోవాలి. చిత్తం. మరి నా ఫీజు మాట ఏమిటి? రుకో జరా, సబర్ కరో. ఆర్మీల వాళ్ళ దగ్గర తీసుకో. వాళ్ళు ఎలాగో ఇస్తారండి, మీరిచ్చే మాట ఏమిటి? మాది కూడా వాళ్ళ దగ్గర తీసుకో. ఆహా, ఎంతటి ధర్మ ప్రభువులండి తమరు. ఏంటో, నేను చిన్నప్పటి నుంచి అంతే. ఆ మొహం చూడండి. పరమ బోరింగు మొహం. తెలుస్తూనే ఉందిలేండి. పోతే సంబంధం ఏమైనా రెడీగా ఉందా? ఉందండి. రేపు ఆదివారం ఫిక్స్ చేసి కబురు పెడతాను, కలిసి వెళ్దాం.